ప్రియులారా, నేటి వాక్య ధ్యానము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మన రక్షణకు ఆధారమైన దేవుడు, మన బలమునకు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము భయపడక నమ్ముకునేటటువంటి వారిగా ఉండాలి. ఆయన నమ్ముకునే వారికి ఆయనే బలమై ఉండి గొప్ప కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నమ్ముకునే వారిని ఆయన ఎన్నడను సిగ్గుపడినవుడు, ఎన్నడను విడిచిపెట్టడు. కనుక మన జీవితాలు ఎదురయ్యే అన్ని పరిస్థితులలో పరిపూర్ణంగా ఆయన నమ్ముకొని ఉన్నతమైన కార్యాలను, గొప్ప కార్యాలను మన జీవితాల్లో పొందుకున్న అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం వేళ మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి, మీ కృప చూపండి ప్రభా. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వాళ్ళు వెళుతున్నటువంటి మార్గం అంతట్లో చేసే కార్యాలన్నిటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని వారి జీవితాల్లో బలపరచబడుతూ ముందుకు కొనసాగటానికి తగిన నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపి ఉన్నతమైన కార్యాలు జరిగింప చేస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.